హాయ్ గాయ్స్, వెల్కమ్ టు వైబ్రెంట్ టీవీ. నేను మీ శివాని. సో బిగ్ బాస్ నుంచి ప్రోమో 2 అయితే వచ్చేసింది. సో ప్రోమో 2లో కనుక మనం చూసుకున్నట్టయితే కనుక ఓట్ అపీల్ చేసుకోవడానికి దానిలో వాళ్ళు పార్టిసిపేట్ చేయడానికి అయితే బిగ్ బాస్ టాస్క్లు పెట్టడం జరిగింది. 2 టాస్క్లు అయితే పెట్టారు. సో ఫస్ట్ టాస్క్లో శాండ్ కేక్ని కట్ చేయాలి. కార్డు తీసుకొని శాండ్ కేక్ని కట్ చేయాలి. బట్ ఆ శాండ్ కేక్ మీద ఒక చెర్రీ ఉంటుంది. ఆ చెర్రీ కింద పడకుండా ఎవరైతే ఎక్కువ శాండ్ని కట్ చేస్తారో చెర్రీ పడకుండా వాళ్ళైతే ఓట్ అపీల్ చేసుకోవడానికి అయితే వాళ్ళు సెలెక్ట్ అయినట్టు లెక్క. అండ్ సెకండ్ గేమ్ వచ్చేసి గార్డెన్లో ఉన్న బెల్ని అయితే వీళ్ళు బజర్ మోగానే అందరూ పరిగెట్టుకొని వెళ్ళి ఫస్ట్ ఎవరైతే ఆ గంటని కొడతారో వాళ్ళు ఓట్ అపీల్ చేసుకోవచ్చు. సో ఇలా 2 గేమ్స్ పెట్టారు. సో శాండ్ కేక్ ఆ గేమ్లో అయితే అర్జున్, శోభ, ప్రశాంత్, యావర్, శివాజీ, ప్రియాంక ఇలాగ అందరూ పార్టిసిపేట్ చేశారు. సో ప్రోమోలో చూసినంత వరకు అయితే అందరివి అయితే మ్యాక్సిమం చెర్రీస్ అయితే పడిపోయాయి. మరి ఎవరిది పడలేదు, ఎవరు ఎక్కువసేపు శాండ్ మీదే ఉంచి ఆ చెర్రీని ఇటు ఇసుకని కార్తో కట్ చేశారన్న మ్యాటర్ అయితే తెలీదు. సో అర్జున్ది పడిపోయింది, యావర్ది పడిపోయింది, శివాజీ గారిది పడిపోయింది, ప్రియాంకది పడిపోయింది, అండ్ శోభాది కూడా పడిపోయింది చెర్రీ. మరి అసలు ఎవరు విన్ అయి ఉంటారు శాండ్ కేక్లో అన్న విషయం తెలియాలంటే మనకి ఎపిసోడ్ అయితే రిలీజ్ అవ్వాలి. సో నెక్స్ట్ ఇంకో గేమ్ వచ్చేసి గంట అనేది మనకి గార్డెన్ ఏరియాలో పెట్టడం జరుగుతుంది. వీళ్ళు ఆ గార్డెన్ ఏరియాలో బజర్ మోగినప్పుడు అందరూ పరిగెట్టుకొని వెళ్ళి ఎవరైతే ఫస్ట్గా అక్కడ గంట దగ్గరికి వెళ్ళి దాన్ని కొడతారో వాళ్ళే విన్ అన్నట్టు ఇంకో గేమ్ అయితే పెట్టారు. సో ఎప్పుడైతే బజర్ మోగిన అందరూ పరిగెట్టడం స్టార్ట్ చేస్తారో ఆ గంట దగ్గరికి, ఈలోగా అర్జును ఇటు సైడ్ ఉన్న యావర్ని అదేవిధంగా ప్రశాంత్ని 2 హ్యాండ్స్తో తోసేసి తను ముందుకు వెళ్ళడానికి అయితే ట్రై చేస్తారు. అదేవిధంగా ముందుకు కూడా వెళ్తారు. బట్ ఆ గంట తీసుకునే టైంలో ముగ్గురు టైమింగ్ ఒకటే అవ్వడం వల్ల కొంచెం వాళ్ళు ముగ్గురు కింద పడిపోతారు. బట్ గంట మాత్రం అర్జున్ కొట్టడం జరుగుతుంది. సో దాని తర్వాత డిస్కషన్ అయితే స్టార్ట్ అవుతుంది. అర్జున్ అన్న మీరు మమ్మల్ని తోసుకుంటూ వెళ్ళిపోయారు, మీ చెయ్యి వచ్చి నా నెక్ దగ్గర తగిలిందని ప్రశాంత్ వాయిస్ రేస్ చేయడము, మీరు వెళ్తే వెళ్ళారు ఎందుకు మమ్మల్ని తోసుకుంటూ వెళ్తున్నారు అని చెప్పేసి ప్రియాంక ప్రశాంత్ని అనడము. సో ఇలాగ డిస్కషన్ అయితే అయ్యింది. బట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అర్జున్ ఎప్పుడైతే హౌస్లోకి వచ్చాడో అప్పటి నుంచి మనం డే బై డే అర్జున్ని చూసుకున్నట్టయితే కనుక ఈ ప్రోమోలో ఈ రోజు ఎపిసోడ్లో అరిచినంతగా అర్జున్ ఎప్పుడు రియాక్ట్ అవ్వలేదు. ఎప్పుడు అంత వాయిస్ రేస్ చేయడం, అంత కోపం అయితే ఎప్పుడు చూపించలేదు. ఫర్ ది ఫస్ట్ టైం ప్రశాంత్ మీద గేమ్ పరంగా తను అంటుంది కరెక్ట్ కాదు, నేనెప్పుడు తోసాను, నువ్వు తొయ్యలేదా, నేను ఎప్పుడు తొయ్యలేదు అంత గట్టిగా అన్న పాయింట్లో అర్జున్ అయితే అండం అయితే జరుగుతుంది. సో మనం మునిపెన్నడూ చూడని అర్జున్ని ఆ కోపాన్ని ఈ రోజు అయితే మనము చూసే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇది మనము ఓట్ అపీల్ చేసుకునే ఛాన్స్. ఓట్ అపీల్ చేసుకుంటే ఆడియన్స్ మేబీ కొంచెం వాళ్ళు కూడా ఎవరైతే ఓట్ అపీల్ చేసుకున్నారో వాళ్ళ పరంగా ఆలోచించి ఓట్లు వేసే అవకాశం అయితే ఎక్కువగానే కనిపిస్తుంది. సో దానికి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ సైడ్ నుంచి ది బెస్ట్ ఇస్తున్నారని చెప్పుకోవాలి. బట్ ఆ గంట కొట్టడం ఆ టాస్క్ ఏదైతే ఉందో అందులో ఒక సైడ్ నుంచి ప్రశాంత్ పడిపోతాడు, ఇంకో సైడ్ నుంచి ఎవరు, అదేవిధంగా అర్జున్ కూడా బ్యాక్ సైడ్కి పడిపోవడం అయితే జరుగుతుంది. సో పడ్డందుకు పరిగెట్టేటప్పుడు ఏవైతే క్లాషెస్ అయ్యాయో వీళ్ళ ముగ్గురికి దానికి సంబంధించిన గొడవలు ఇలాగ అన్నీ అవుతూ ఉన్నాయి. మరి ఈ గొడవల్లో అసలు ఇంకెంతవరకు వెళ్తుంది ఈ గొడవ, లేకపోతే ఆ గేమ్ వరకే ఉంటుందా, ఇంకా అది డ్రాగ్ అవుతుందా, ఇంకా అదేవిధంగా శాండ్ కేక్ ఆ టాస్క్లో ఎవరు విన్ అవుతారు, ఇవన్నీ తెలియాలంటే ఎపిసోడ్ రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే. సో అప్పటి వరకు చూస్తూనే ఉండండి.